నేను ప్రతిరోజు నైట్ ఏమేం పనులు చేసి పడుకుంటానో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది నా నైట్ రొటీన్ మినీ వ్లాగ్. ఫస్ట్ అయితే డిన్నర్కి 2 బీట్రూట్ చపాతి 1 గ్లాస్ పాలు అయితే తాగినాను. ఫస్టే పిల్లలకి తినిపించి ఆ తర్వాత నేను డిన్నర్ చేస్తాను. ఇంకా డిన్నర్ చేసిన తర్వాత వంట రూమ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఒకవేళ వంట రూమ్ క్లీన్ చేసుకోకుండా పడుకుంటే నాకు నిద్ర పట్టదు. పొద్దున్న లేచేసరికి ఎక్కడ పనులు అక్కడ ఉంటే అడావిడి అవుతుంది. అట్లని ఎంత లేట్ అయినా సరే నైట్ వంట రూమ్ క్లీన్ చేసుకున్నాకనే పడుకుంటాను. ఇంకా పిల్లలకి తినిపించిన తర్వాత మా అత్తమ్మకి మా ఆయనకి పిల్లల్ని అయితే అప్పచెప్పేసి నేనైతే వంటగదిని అయితే ప్రశాంతంగా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ వంటబంద అంతా మంచిగా కడుక్కున్న తర్వాత బాసనలు అయితే తోముతాను అనమాట. ప్రతిరోజు నేనైతే 3 సార్లు బాసనలు తోముతాను. ఫస్ట్ వచ్చేసి పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్నము లంచ్, నైట్ డిన్నర్ చేసిన తర్వాత ఇట్లా 3 టైమ్స్ అయితే బాసనలు అయితే కడుగుతాను. ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే బాసనలు అయితే కడగలేను, అందుకోసం ఎక్కువ పడినాయి. ఇంకా నైట్ కడిగేసరికి లేట్ అయింది. బాసనలన్నీ కడిగిన తర్వాత పొయ్యి కూడా కడుక్కున్నాను. లాస్ట్ టైం ఒక వీడియోలో పొయ్యి కడగొద్దు, పొయ్యి ఖరాబ్ అవుతుంది అని అన్నారు. కానీ నాకు పొయ్యి కడగకుండా వంట అస్సలు చేయబుద్ది కాదు. అట్లానే 2 టైమ్స్ అయితే పొయ్యి కడుగుతాను, మధ్యాహ్నం నైట్. మీరు కూడా ఇంతే నాకు కింద అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత బాసనలన్నీ సర్దుకొని ఇంకా రేపు ఏం టిఫిన్ చేయాలో ముందు రోజే బ్యాటర్ అయితే సిద్ధం చేసుకుంటాను. మా గగన్ గానికి స్కూల్కి పంపిస్తాను కాబట్టి వానికి ప్రతిరోజు ఏదో ఒక టిఫిన్ చేసి తినిపించే పంపిస్తాను. ఇట్లా అన్ని పనులు నైట్ చేసుకొని పడుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్న లేచేసరికి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. మీకు కూడా ఇట్లానే అనిపిస్తుంది? కింద కామెంట్